కందుకూరు కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా సుశీల గారిని అధిష్టానం ప్రకటించింది. 25/3/19 తన నామినేషన్ వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కందుకూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా నియమించినందుకు రఘువీరారెడ్డి గారిని, అలాగే ఎంపీ గారు దేవకుమార్ రెడ్డి గారికి అండ్ డిసిసి సుధాకర్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ లాస్ట్ టైము 2014లో నేను జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పోటీ చేశాను కందుకూరు నియోజకవర్గానికి. ఇందులో మనకి వచ్చింది ఏంటంటే బాగా అందరి సపోర్ట్ ఉండింది. అప్పట్లో నాకు తక్కువ టైంలో కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ అంతకన్నా మించిన సపోర్ట్ నాకు వస్తుందని ప్రజల నుంచి నేను ఆశిస్తున్నాను. బట్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఎంతో వ్యత్యాసం ఉంది. అలాంటి వ్యత్యాసం అనేది మళ్ళీ కనిపించకుండా మళ్ళీ మన నియోజకవర్గంలో కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాగ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. నాకు ఈ పార్టీలో టికెట్ ఇచ్చినందుకు నేను 100% దీనికి న్యాయం చేస్తానని, నేను ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళడం అంటూ ఉండదు, ఈ పార్టీలోనే కొనసాగుతానని నేను అందరి ముందు హామీ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పార్టీకి మొత్తం 8 మంది అప్లికేషన్స్ వేశారు. మరి అందరినీ మించి మరి నాకు టికెట్ ఇచ్చినందుకు బట్ నాకు సంతోషంగా ఉన్నా కూడా ఎవరు దీనికి అభ్యంతరం పెట్టకుండా అందరూ నాతో సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే పార్టీ తరపున అనేది ప్రతి ఒక్కరు కూడా చేస్తే ఎవరికి ఎలాంటి, మనకి కొత్తగా వచ్చాం కాబట్టి ఈ పార్టీలోకి, ఇంతకుముందు ఉన్న పార్టీ వేరు ఇప్పుడున్న పార్టీ వేరు. ఆ పార్టీ తరపున కూడా అందరూ సహకారం నాకు కావాలని అందరి ముందు కోరుకుంటున్నాను. వైసీపీ టీడీపీ అందరూ అంటే ఇప్పుడు ఉన్న పార్టీల్లో కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం తీసేసిన పార్టీ కాదు. ఒకప్పట్లో ఉన్న పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అభివృద్ధిలో ఉన్న పార్టీ. ఆ పార్టీ మనుగడలోకి మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఎప్పట్లాగే తీసుకురావాలన్నది నా కోరిక అనమాట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాల్లో నేను ఈ పార్టీ కోసం బాగా శ్రమిస్తాను, శ్రమ పడతాను కూడా. నన్ను గుర్తించి నాకు ఈ టికెట్ ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, హామీ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే నాకు సార్ వాళ్ళు అందరూ బాగా ఎంకరేజ్ చేశారు, నాకు సపోర్ట్ ఇస్తానన్నారు. ఇట్లా కందుకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండే ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు, ఫోన్లు చేశారు, అందరూ విషెస్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న అభ్యర్థులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడ బయటకు కనబడట్లేదు. మళ్ళీ యథావిధిగా మళ్ళీ మనం ముందుకు రావాలని, వాళ్ళందరూ సపోర్ట్ నాకు కావాలని, నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీ అనేది ఈ రెండే మనుగడలో ఉండేవి. కానీ కాంగ్రెస్ పార్టీ మనుగడలో కన్నా 5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అనేది మనుగడలో లేదు అసలు. అలాంటిది మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త కాకుండా పాత పార్టీని మనం మళ్ళీ మనుగడలోకి తీసుకొచ్చి ఈ పార్టీని అభివృద్ధి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.